అందరికీ నమస్కారం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఫ్రెండ్స్, పరమాత్మ అవతార పురుషుడిగా ఎలా జన్మిస్తారో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. పరమాత్మ అన్నిటిలోనూ ఉన్నారన్నది వాస్తవం. అయితే ఆయన శక్తి కొన్నిటిలోనూ ఎక్కువగాను కొన్నిటిలో తక్కువగాను ఉంటుంది. అగ్నితత్వం అన్ని వస్తువులో ఉన్న కలపలో దాని ఉనికి అధికం కదా, అలా అన్నమాట. అలాగే పరమాత్మ అందరిలోనూ ఉన్న కొందరిలో ఆయన శక్తి అధికంగా వ్యక్తీకృతమై ఉంటుంది. వారినే అవతార పురుషులు అంటారు. సూర్యకిరణాలు ఒకటైనా అవి నేల మీద పడినప్పుడు ఒక విధంగాను, చెట్ల పైన పడినప్పుడు మరో విధంగాను, అద్దం మీద పడినప్పుడు మరో విధంగాను ప్రతిబింబిస్తాయి. మిగతా వాటితో పోలిస్తే అద్దం మీద ప్రతిబింబించడం ఎక్కువగా ఉంటుంది కదా, అలా అన్నమాట. అదే శక్తి ఒక్కోసారి అవతార పురుషుల్లో పూర్ణ భావంతో ఉంటుంది. అంటే శక్తి అవతార పురుషుడిగా జన్మిస్తుంది. ఉదాహరణకు శ్రీకృష్ణ అవతారం, రామావతారం, రమణ మహర్షి. సో ఇక్కడ నాకు ఏమర్థమైందంటే పరమాత్మ అన్నిటిలోనూ ఉన్నారనేది వాస్తవం. అంటే మీకు డౌట్ వచ్చే ఉంటుంది, పరమాత్మ ఓన్లీ మనిషిలో ఉంటారా లేకపోతే వేరే జీవరాశుల్లో కూడా ఉంటారా అని. పరమాత్మ వేరే జీవరాశుల్లో కూడా ఉంటారు, కానీ పరమాత్మ ఏ ఫామ్ లో ఉంటారని ఇంకో డౌట్. ఏ ఫామ్ లో ఉంటారు అనేది ఎనర్జీ ఫామ్ లో ఉంటారు. ఆ ఎనర్జీ ఫామ్ లోనే మన బాడీ మూమెంట్ చేయగలుగుతున్నాం. అంటే ఇది ఎలా అంటే ఎనర్జీ ఉందనుకోండి, ఇంకొకటి బాడీ. ఎప్పుడైతే ఎనర్జీ బాడీలోకి ప్రవేశించింది అనుకోండి అప్పుడు బాడీకి ఒక మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పట్లేదు, నా ఎనర్జీ చెప్తుంది. నా బ్రెయిన్ కూడా కాదు, నా ఎనర్జీ. ఆ ఎనర్జీ బ్రెయిన్ తో కనెక్ట్ అయింది, బ్రెయిన్ బాడీ కమాండ్స్ ఇస్తుంది. ఇలా అన్నమాట, ఇలా ఉంటుంది ప్రాసెస్. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. అయితే ఆయన శక్తి కొన్నిటిలోనే ఎక్కువగాను కొన్నిటిలో తక్కువగాను ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొందరిలో ఎవరైతే శక్తి అందరిలోనూ ఉంటుందో వాళ్ళని సాధారణ ప్రజలు అంటారు. ఎవరైతే ఎక్కువ ఉన్నాళ్ళో వాళ్ళని అవతార పురుషులు అంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, రమణ మహర్షి, రామావతారం, కృష్ణావతారం, వీళ్ళందరూ అవతార పురుషులు. బాగా పరమాత్మ శక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళు వ్యక్తికృతమై ఉంటారు. కనిపిస్తుంది ఆ శక్తి వాళ్ళలో. ధన్యవాదాలు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి టాపిక్ తో నేను మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో. ధన్యవాదాలు.